ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రధాన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా బెంగళూరు రేవ్ పార్టీని రేవ్ పెట్టేస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీలో కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలు బయటపడటం, మరికొంతమంది సెలబ్రిటీల చుట్టూ ఊహాగానాలు రావటం, అదే సందర్భంలో డ్రగ్ పెడ్లర్స్కి సంబంధించినటువంటి తెలుగు మూలాల గురించి కూడా చర్చలోకి రావటం. వీటన్నిటి నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ముఖ్యంగా సుమారుగా 2 దశాబ్దాలుగా పెరుగుతున్నటువంటి డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు, విరివిగా గంజాయి డ్రగ్స్ వేరే వేరే రూపాల్లో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గంజాయి చాక్లెట్లు వస్తే ఇంకోవైపు డ్రగ్స్ రోలాన్లు వస్తున్నాయి. ఇంత విస్తృతమైనటువంటి చర్చలో అసలు ఎక్కడ దీని మూలాలు, దీన్ని ఎందుకు నిరోధించలేకపోతుంది పోలీస్ శాఖ? ఒక బలమైనటువంటి చట్టంగా చెప్పినటువంటి ఎన్డీపీఎస్ చట్టం కూడా ఎందుకు నిరోధించలేకపోతుంది? అదే సందర్భంలో ఐపీసీలో ఉన్నటువంటి 276 సెక్షన్ కూడా ఎందుకు నిరోధించలేకపోతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. అసలు ఈ అంశంపై మనతోటి చర్చలో పాల్గొనడానికి యువ న్యాయవాది శ్రీకాంత్ దేవరూపల ఉన్నారు, అలాగే విశేష్ గారు ఉన్నారు. విశేష్ సైకాలజిస్ట్ కమ్ జర్నలిస్ట్. విశేష్ గారు, మీతోటే మొదలు పెడదాం. అంటే డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ పెడ్లింగ్, ఈ రెండింటిని విడివిడిగా చూస్తే దీంట్లో మానసిక కోణం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అదే సందర్భంలో సామాజిక కోణం కూడా కనిపిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి క్లారిటీ కొంత వచ్చినప్పటికీ సుమారుగా 87 మంది ఆల్రెడీ డ్రగ్ పాజిటివ్గా తేలినటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి ఇది? సో ఎట్లా చూడాలి అని అంటే, మారుతున్న సంస్కృతితో పాటు మారుతున్న అలవాటు కింద నేను చూస్తానండి. ఎందుకు అంటే గతంలో కేవలం లిక్కర్ మాత్రమే అందుబాటులో, మద్యం మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మద్యం స్థాయిని దాటి గాంజా బాగా అందుబాటులోకి వచ్చింది. గాంజా ఇంతకుముందు కూడా ఎప్పుడు గాంజా మనకు పురాణ కాలం నుంచి ఉంది, కాకపోతే ఇప్పుడు విస్తృతంగా వివిధ రూపాల్లో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు చాక్లెట్ రూపంలో వస్తుంది, చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని దాటి ఇప్పుడు డ్రగ్స్ గా వస్తుంది, డ్రగ్స్ రూపంలో అందుబాటులో వస్తుంది. సో ఇది యువతలోనూ లేకుంటే ఈ జనరేషన్లోనూ ఒక వాస్తవిక జీవితంలో ఉండే ఇబ్బందులని, ఒత్తిడిని తట్టుకోలేక పారిపోవడానికి వెతుక్కుంటున్న మార్గాల కిందగా నేను చూస్తాను. సో ఇవేవి కూడా సరదాగా చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ మంది తమ ఒత్తిడిని తట్టుకోవడం కోసం దీనిలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత క్రమేపీ వాళ్ళు దానికి అడిక్ట్గా మారుతారు. అడిక్ట్గా మారిన తర్వాత దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎవరైనా కానివ్వండి, మొదట అలవాటు కాకుండా చూసుకోవాల్సింది తప్ప ఒకసారి అలవాటు అయ్యాక మాత్రం ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎంత ఘోరానికైనా నేరానికైనా ఒడిగడతారు. ఆఖరికి వాళ్ళే పెడ్లర్స్ గా మారే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బు సంపాదన ఉండదు కాబట్టి, డబ్బు సంపాదన మీద ధ్యాస పోతుంది కాబట్టి దీని ద్వారానే సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళే పెడ్లర్స్ గా మారే సందర్భం మనం చూసుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ కేసుల్లో పట్టుబడుతున్నటువంటి, ఒక పక్క వాడకం ద్వారా పట్టుబడుతున్న వాళ్ళు, రెండో పక్క అమ్మకం ద్వారా పెడ్లర్స్గా ఉండి పట్టుబడుతున్న వాళ్ళు, ఈ రెండు వర్గాలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం అంటూ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విపరీతంగా వస్తున్నటువంటి ప్రజాభిప్రాయం, అదే సందర్భంలో విజ్ఞుల అభిప్రాయం కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ రిహాబిలిటేషన్ కావాలి. కౌన్సిలింగ్ వేరు, రిహాబిలిటేషన్ వేరు. కౌన్సిలింగ్ అంటే మన దగ్గర క్లయింట్ వస్తారు, వాళ్ళు గంట మాట్లాడి పంపించేస్తాం, ఓకే. కానీ ఎనీ అడిక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఆల్కహాల్ అడిక్షన్ ఆర్ గాంజా ఆర్ డ్రగ్స్, ఏ అడిక్షన్ రిహాబిలిటేషన్ కావాలంటే కొంతకాలం పాటు వాళ్ళు వాటికి దూరంగా ఉండేలాగా ఒక ఏరియాలో పెట్టి అక్కడ వాళ్లకు సైకో ఎడ్యుకేషన్, అంటే ఆ మత్తు పదార్థాలకు సంబంధించి అవి వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం పైన ఎలా పనిచేస్తాయి, వాటి కుటుంబ సంబంధం మీద వాటిని ఎలా దెబ్బతీస్తాయి ఎడ్యుకేట్ చేస్తూ, దాంతో పాటు ఆ డ్రగ్స్ నుంచి దూరంగా వెళ్ళడానికి మందులు ఇస్తూ, థెరపీ అందిస్తూ, ఇలాగా క్రమేపీ కొన్ని నెలల పాటు వాళ్ళని ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ లో పెడితే అప్పుడు కొంత ఫలితం కనపడవచ్చు. మనకు ఉదాహరణకు
మనకు బాగా గుర్తుంటే గతంలో సంజయ్ దత్ కూడా డ్రగ్స్ అడిక్ట్ అయిన తర్వాత Yes, అప్పుడు వాళ్ళ yes. ఫాదర్ సునీల్ దత్ ఆయన్ని రిహాబిలిటీ సెంటర్ తెప్పించాడు. అమెరికాలో రిహాబిలిటీ సెంటర్ కొంతకాలం పాటు ఒక సంవత్సరం పాటు 2 ఏళ్ల పాటు అక్కడే ఉంచాడు రిహాబిలిటీ సెంటర్. యా అక్కడ ట్రీట్మెంట్ ద్వారా అతను మళ్ళా మామూలు మనిషి అయ్యాడు. యా ఓకే, సో ఎనీ డ్రగ్ అడిక్టెడ్ కానివ్వండి, ఈ గాంజా అడిక్ట్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. యా శ్రీకాంత్, ఒక పక్క ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, 40 సంవత్సరాల నుంచి ఎటువంటి సవరణలు లేవు, దాన్ని ఇంకా మరింత బందోబస్తుగా తయారు చేయాలి, మరింత పకడ్బందీగా తయారు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఇట్లా ఉంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అసలు ప్రస్తుత పరిస్థితులకి తగినట్టుగా లేదు అనేటటువంటి ఒక అంశం కూడా ఒక న్యాయవాద వర్గాల్లో కొంత బలంగా వినిపిస్తున్న అంశం. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు 40 సంవత్సరాలు అన్నారు ఇప్పుడే, యా కానీ మీరు ఒక సెక్షన్ 276 కోట్ చేశారు. యా అది ఐపీసీ 1860. ఐపీసీ 1860లోనే మెకాలే రాసినటువంటి అప్పటి నుంచే ఉన్నది. సో కొన్ని వందల సంవత్సరాల నుంచే డ్రగ్స్ వాడకంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఉంది. కాకపోతే మనలో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఎప్పుడైతే ఇంపాక్ట్ అయిందో సెక్షన్ 9 అండ్ సెక్షన్ 76 ఈ సెంట్రల్కి పవర్స్ ఇస్తుంది అక్లిమేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ చెప్పడానికి. కాకపోతే ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే గత దశాబ్దం నుంచి ముఖ్యంగా ఎప్పుడైతే సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరిగిందో, అలాగే తల్లిదండ్రులు కాస్మోపాలిటిక్ ప్రపంచానికి అలవాటు పడి కార్పొరేట్ స్టైల్కి అడుబడి ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్న చిన్న చిన్న చాక్లెట్లలో లభ్యమవుతుంది అంటే దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ చిన్న పిల్లలనే. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ కాలేజ్ వద్ద కూడా ఈ చాక్లెట్ రూపంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి, పెడ్లర్స్ అందరు కూడా వచ్చి అక్కడ అమ్ముతున్నారు. అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా లేకపోవడం పిల్లలకి. ముఖ్యంగా ఇప్పుడు సంజయ్ దత్ గురించి చెప్పడానికి సంజయ్ దత్కి సునీల్ దత్ లాంటి పెద్ద స్టార్ ఉన్నాడు, కానీ ఇక్కడ ఎవరికి లేరు. సో దాన్ని భాగ్యస్వామ్యం చేసి వాళ్ళని సునీల్ దత్ లాగా చేయాలంటే గవర్నమెంట్ తీసుకోవాలి, ప్రభుత్వమే తీసుకోవాలి. సో సునీల్ దత్ పాత్రని గవర్నమెంట్ చేయాలి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి. సో వాళ్ళని సమాజంతో జోడించడం, ముఖ్యంగా వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఎప్పుడైతే కన్జంప్షన్ చేసిన వాళ్ళు తగ్గితే తప్పకుండా అమ్మేవాడు అంటే ఆపుతాడు. ఒక విషయం క్లియర్ గా ఏంటంటే వివిధ రూపాల్లో కొత్త చూస్తున్నాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ రూపంలో చూస్తున్నాం, లాలీపాప్ రూపంలో చూస్తున్నాం, సందర్భంలో రోలాన్ రూపంలో వస్తుంది అంటూ. ఎగ్జాక్ట్లీ. అంటే మేము కేసెస్ ఇప్పుడు మేము చూస్తున్నాం, యువ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మాక్సిమం కోర్టు దగ్గరకు వస్తున్నాయి పోక్సో కేసెస్ అండ్ ఈ ఎన్డీపీఎస్ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులలో ఈ కేసులు ఎక్కువ నడుస్తా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు అమ్మే వాళ్ళ మీద తీసుకోవాలి, కన్జంప్షన్ చేసే వాళ్ళ మీద వాళ్ళని సమాజంలో జోడించేటట్టు. ముఖ్యంగా ఇప్పుడు మీరు సునీల్ దత్ గురించి చెప్పారు, సంజయ్ దత్ గురించి చెప్పారు, భానుచందర్ గారికి ఎవరు చెప్పలేదు. భానుచందర్ గారు ఇంటర్వ్యూలు చూస్తాను, పాత తరం హీరో. వారు కరాటేని ఎంచుకొని, కరాటే అనే మార్గం ఎంచుకొని తనని తాను రిహాబిలిట్ చేసుకొని ఈ రోజు ఒక పెద్ద స్థాయిలో తను ఉన్నారు. అలాగే చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళు చేశారో వాళ్ళంటే కమిటీ వేసి పిల్లలకు కూడా మానసికంగా శారీరకంగా ఎదిగేటట్టు, ఈ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఎక్కడైతే మనకు కనిపిస్తానో అక్కడికి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి ఒక ప్రక్షాళన చేసే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా మనమైతే సూపర్ స్టార్స్ అనుకుంటున్నామో వాళ్ళే ఈరోజు దొంగ స్టార్స్ అవుతా ఉన్నారు. అంటే ఒక హీరోని చూసి మనం ఎవరం ప్రేరేపితం కావాలి, కానీ అలాంటి హీరోని ఈరోజు ఒక మంది యాడ్ ఇవ్వడము, సిగరెట్ యాడ్ ఇవ్వడము, పాన్ పరాగ్, విమాల్ యాడ్ చూస్తూ ఉన్నాం. సూపర్ స్టార్స్ వచ్చేసి విమాల్ తిని ఉంచుతా ఉన్నారు. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది స్టూడెంట్ ఆర్ ఏ చైల్డ్ ఆర్ అడల్ట్. ఎందుకంటే అడలెన్స్ ఏజ్ లో పెద్దవాళ్ళు ఏం చేసినా సరే మనకి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, సచిన్ గారు ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడారని చెప్పేసి పిల్లవాళ్ళందరూ ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొనేది. ఇప్పుడు ఈ విమాల్ అనేది కూడా డ్రగ్సే కదండి ఒక దిక్కు చెప్పాలంటే. ఇట్స్ ఆల్సో ఆల్కహాల్ కన్సంప్షన్ వన్, అంటే అన్కాన్షియస్ గా చేసేది 2 నిమిషాలు. సో పిల్లలకు దీనికన్నా ఇంకా మత్తు ఎదిచ్చేది అని వెతుకుతా ఉంటే, గూగుల్ చేస్తూ ఉంటే ఈరోజు ఆన్లైన్లో కూడా మీకు లభ్యమవుతా ఉన్నాయి. అంటే ఇవన్నిటి మీద కంట్రోల్ లేకపోవడం ప్రభుత్వం యొక్క డోలాదనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో చూసాం సినిమా యాక్టర్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ తో పట్టుబడ్డారు అని చెప్పేసి సెన్సేషన్ అయింది. అప్పుడు ఆఫీసర్ అకున్ సబర్వాల్ చూసిన గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక వేగాన్ని ఖచ్చితంగా సడన్గా ఆపేసింది అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక పెద్ద సంచలనం అయితే ఆ సంచలనమైనటువంటి కేసుని మధ్యలో ఆపేశారని అంటూ అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యలో ఆపేశారంటూ కూడా గతంలో చాలా వివాదమైనటువంటి శ్రీకాంత్ కంటిన్యూ. ఇప్పుడు అకున్ సబర్వాల్ లాంటి ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అతను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇక్కడే మనకు అర్థమవుతున్నది వాళ్ళకి సీరియస్నెస్ లేదని. ఒకవైపు ఎవరైతే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు యాక్టర్స్,
వచ్చేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో పెద్ద పీకినారు అనేసి అనుకుంటున్నారు. సారీ టు యూజ్ దిస్ రఫ్ లాంగ్వేజ్. ఎందుకంటే వారి మీద యాక్షన్ తీసుకోకపోతే వారు అలాంటి డ్రగ్స్ కి కాకుండా వేరేలాగా ప్రేరేపించే విధంగా వారి యాక్షన్స్ కనిపిస్తా ఉన్నాయి. అంటే చాలా మంది పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు గాంజా కొట్టిన వీళ్ళని ఎవరేం పట్టుకోవట్లేదు, డ్రగ్స్ కన్సూమ్ చేసినా పట్టుకోవట్లేదు, డబ్బు ఉంటేనో పలికిబడి ఉంటేనేనో లేదా ఇంకా వేరే విధంగా బయటపడవచ్చు అనేది ఇప్పుడున్న యువతరం మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సైకలాజికల్ గా వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల మీద చాలా ఇంపాక్ట్ పడుతున్నది. ముఖ్యంగా పెద్దవారిపై యాక్షన్ తీసుకుంటే చిన్నవారు తప్పకుండా భయభ్రాంతులకు గురై దాని జోలికే పోరు. అలాంటి పరివర్తన కార్యక్రమాలు తేకుండా ఈ రోజు రిపీటెడ్ గా అవుతా ఉన్నాయి, చూస్తున్నాం మనము. మనతో పాటు శ్రీనివాస్ నామల జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, డ్రగ్స్ కేసు ఇటీవల నమస్కారం శ్రీనివాస్ గారు. ఇటీవల కేసులో వస్తున్నటువంటి కేసులు అంటే మనం ఇటీవల చూసినటువంటి రాడిసన్ డ్రగ్స్ కేసు కానీ, అలాగే ఉగాది రోజు జరిగినటువంటి మరొక కేసు కానీ, అట్లాగే అమ్నీషియా పబ్ ఏదైతే ఉందో అమ్నీషియా పబ్లో జరిగినటువంటి మైనర్ మీద జరిగినటువంటి హరాస్మెంట్ ఏదైతే ఉందో అది కూడా డ్రగ్స్ అనే కారణం దగ్గర ఆగినటువంటి పరిస్థితి. చాలా నేరాలకి కారణాలుగా డ్రగ్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నేరం ఆ నేరానికి సంబంధించిన మూలాలు వెతుకుతుంటే డ్రగ్స్ దగ్గర ఆగుతుంది. సో డ్రగ్స్ సమాజాన్ని ఇంతగా నాశనం చేస్తుందా అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఏమంటారు శ్రీనివాస్ గారు? మొట్టమొదటిగా డ్రగ్స్ పైన నిన్నటి ఈ సినిమా స్టార్ ఇన్వాల్వ్మెంట్ అయిన ఇష్యూ గురించి వాళ్ళ ఫోటోలు వేస్తూ ప్రసారం అన్ని ఛానళ్లు చేస్తున్నాయి. మొట్టమొదటిగా డ్రగ్స్ పైన అంటే రూట్ కాజ్ కి వెళ్ళేసి ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి చర్చని ప్రారంభించినందుకు మొట్టమొదటిగా మిమ్మల్ని రాజ్ న్యూస్ యాజమాన్యాన్ని అప్రిషియేట్ చేయాలి సార్. ఫస్ట్ సార్, ఇది డ్రగ్స్ ది ఇక్కడ ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఇంతకు ముందు గత ప్రభుత్వంలో జరిగిన రేవ్ పార్టీలు హైదరాబాద్ లో టాప్ నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కేసులది చిట్టా మీరు తీస్తే తెలుస్తుంది. ఒక ఇన్సిడెంట్ జరగగానే అంటే హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, విపరీతమైన ఫామ్ హౌస్లు పెరిగిపోవడం నంబర్ 1. దాంట్లో అశ్లీలమైన నృత్యాల కోసం అనుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఎండ్ జరిగేది పార్టీలు, హోటల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీకెండ్ లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ అంతగా పెరిగిపోయింది. ఓకే, నా ప్రశ్న ఏంటంటే, అడ్వకేట్ శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, నా ప్రశ్న ఏంటంటే పోలీసులకు తెలియదా ఇదంతా? ఈ గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వము డ్రగ్స్ ని కంప్లీట్ గా నిర్మూలిస్తాము, డ్రగ్ ఫ్రీ స్టేట్ ని చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద ప్రామిస్ లో వాళ్ళు పదవిలోకి వచ్చినప్పుడు ఇది కూడా ఉంది. డ్రగ్స్ ఫ్రీ అంటే డ్రగ్స్ మొత్తం నిర్మూలించడం కాదు, డ్రగ్స్ ఫ్రీగా అవైలబుల్ చేసుకుంటూ వచ్చిన్నారు. ఓకే, అంటే వీకెండ్లలో ప్రతి ఫామ్ హౌస్ లో పార్టీలు జరపడము. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే అన్ని దగ్గరలా ఎక్కడైతే విఐపీలు హైప్ క్రియేట్ చేయబడుతుందో ఆ పార్టీస్ పైన రైడ్ చేసి అది మీడియాకి తీసుకొచ్చి హైప్ క్రియేట్ శ్రీనివాస్ గారు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆగిపోతుంది. ఆగిపోతుంది అనేది ఇప్పటివరకు ఎవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకుని ఇదంతా ట్రైనింగ్ తీసుకుని డిపార్ట్మెంట్ అంతా ఎస్టాబ్లిష్ అయింది, స్టార్ట్ చేసి జనాలందరికీ చెప్పి మేం పట్టుకున్నాం చూసారా, మేం దీన్ని ఛేదించాం చూసారా అని చెప్పి ఆపడం. ఐ థింక్ ఇదే జడ్జిమెంట్ ఏమో, ఫైనల్ జడ్జిమెంట్ ఇదేనేమో, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యొద్దనే రూల్స్ ఉన్నట్టు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. డ్రగ్స్ అమ్మటం ఒక నేరం, డ్రగ్స్ వాడటం ఒక నేరం, కానీ అవును అనేక నేరాలకి ఈ నేరాలు 2 కారణం అవుతున్నాయి అనేది ప్రధానమైన అంశం. విశేష్ గారు ఏమంటారు? ఐ విల్ కమ్ బ్యాక్ టు శ్రీనివాస్. ఖచ్చితంగా, ఎందుకంటే మీకు మామూలుగా ఉన్నప్పుడు మనకు విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఈ పని చేస్తే పక్కవాడికి ఇబ్బంది కలుగుతుంది, ఈ పని చేస్తే నేరము, దీనికి శిక్షపడుతుంది, లేకుంటే పెద్దవాళ్ళు తింటారు, విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటారో కొంచెం విచక్షణ నశిస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనం చూసుకుంటే కొంతమంది 2-3 పెగ్గులు దాటిన తర్వాత నోటి కూర్చొని మాట్లాడటం మొదలు పెడతారు, లేకుంటే డ్రైవింగ్ లో ఇబ్బందులు పడతారు, కింద పడతారు, లేకుంటే యాక్సిడెంట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు? బ్రెయిన్ మీద కంట్రోల్ తప్పుతుంది, బ్రెయిన్ అనేది గతి తప్పుతుంది. ఇక డ్రగ్స్ అయితే చెప్పే పని లేదు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత బ్రెయిన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది, పూర్తిగా పీక్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తుంది. అంటే ప్రధానమైన అంటే చాలా నేరాల్లో ప్రాథమిక విచారణలోనే డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే ఈ నేరాలకు పాల్పడ్డారు అంటూ ఒక కంక్లూజన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గాంజా కానీ లిక్కర్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా కానివ్వండి విచక్షణ జ్ఞానం కోల్పోతారండి. ఓకే,
విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు ఏముంది, మనం ఏం చేసినా రైట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. యా విచక్షణ అంటే ఏంటి? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది విచక్షణ, అంతే కదా. యా అది కోల్పోతారు పూర్తిగా. మనిషి కోల్పోయి తన మనసులో ఏదైతే చేయాలని కోరికుందో దాన్ని పూర్తిగా చేస్తారు. అందువల్ల మీరు చూస్తే బయటకు విపరీతంగా స్పీడ్ తో రైడ్ చేస్తారు. ఎందుకు? మామూలు అప్పుడు భయం ఉంటుంది, యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఆల్కహాల్ తాగినప్పుడు కానీ లేకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఆ భయం ఉండదు. ఆ భయాలన్నీ పోతాయి. ఆ భయాలన్నీ, ఇన్హిబిషన్స్ అన్ని పక్కకు పోతాయి. భయాలన్నీ పక్కకు పోయి మనం ఏమైనా చేయగలము, ఏమైనా సాధించగలమనే ఫీలింగ్ అనేది పూర్తిగా మనసుని, మెదడుని పూర్తిగా ఐ కమ్ బ్యాక్ టు విశేష్ గారు. ఆ టైంలో ఏదైనా చేస్తారు. యా శ్రీనివాస్ గారు, ఇన్ని నేరాలకి అంటే ఒక పక్క నేరాల సంఖ్య పెరుగుతోంది, నేర ప్రవృత్తి పెరుగుతోంది, ముఖ్యంగా యువతలో నేర ప్రవృత్తి పెరుగుతోంది అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఆ నేరాలకి కారణాలుగా చెప్తున్నటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటి వాడకం పెరుగుతోంది. అసలు మీరు ఒక విషయం గమనించారో లేదో, ఎన్డీపీఎస్ చట్టంలో 31A ప్రకారం మరణశిక్ష విధించవచ్చు డ్రగ్ పెడ్లర్కి. అంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా నాకు తెలిసి మహారాష్ట్రలో ఏదో ఒకటి జరిగినట్టుగా, మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఒకే ఒక్క కేసులో మాత్రమే మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్ష కూడా ఇంతవరకు ఆచరణలో జరిగినట్టు, ఇంప్లిమెంటేషన్ కూడా జరిగినట్లేదు. ఆ నిందితులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అయితే శ్రీనివాస్ గారు, దీన్ని పట్టుకోవటం మాత్రమే పోలీసుల పని, నిరోధించటం పోలీసుల పని? అదే సందర్భంలో గతంలో గంజాయి తోటలకి నాశనం చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ నుంచి దాడులు చేసి నాశనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇటీవల కాలంలో అటువంటి వార్తలు ఎక్కడ వినిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు విశేష్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మీరు అన్నట్టు సార్, ఇప్పుడు అవేర్నెస్ ఎవరికి ఉందని, ప్రజలందరికీ అవేర్నెస్ ఎక్కడ కల్పిస్తున్నాం మనము? స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, మన యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత వెరీ బిగినింగ్ ఆఫ్ ద యాక్ట్ లో క్లియర్ గా పాయింట్స్ మెన్షన్ చేసింది ఉంది. భారతదేశంలో ఈ యాక్ట్ భారతదేశంలో ప్రతి మూలన అంటే ప్రతి ఎవ్రీవేర్ ఇది అప్లికబుల్. నంబర్ 1. శ్రీనివాస్ గారు, ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు మన స్క్రీన్ మీద ప్లే అవుతున్న విజువల్స్, ఆ రేవ్ పార్టీ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూపించలేక బ్లర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ పాల్గొన్న వ్యక్తుల యొక్క వస్త్రధారణ కానీ దాదాపుగా నగ్నంగా ఉన్నటువంటి పరిస్థితిలో డ్యాన్స్లు వేస్తున్నటువంటి పరిస్థితి, దాదాపు నగ్నంగా ఉన్నటువంటి, అంటే సుమారుగా 90 to 95% నగ్నంగా ఉన్నటువంటి వ్యక్తులు. అదే సందర్భంలో బార్ టెండర్స్, అక్కడైతే ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు పూర్తిగా నగ్నంగా ఉంటారంటూ వస్తున్నటువంటి వార్తలు. ఇది భారతీయ సంస్కృతికి ఎంత దూరంగా వెళ్ళింది సమాజం అనే దానికి నిదర్శనంగా భావించాలా వద్దా? డెఫినెట్ గానండి. ఇక్కడ 2 పాయింట్లు నేను కంటిన్యూ చేస్తాను సార్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, అవేర్నెస్ తీసుకొచ్చి ఈ చట్టం గురించి చెప్పాల్సిన బాధ్యత 100% ఉంది. అది 100కి 100% అవేర్నెస్ ప్రజలలో అవగాహన తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి నేను డెఫినెట్ గా అందరి ముందు చెప్పగలుగుతాను. ఒకటి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ట్రాఫిక్ చలాన్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్, శ్రద్ధ మన గవర్నమెంట్ కి అయి ఉండొచ్చు, పోలీసులకు అయి ఉండొచ్చు. ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంత పెనాల్టీ చేస్తాము అని చెప్పి హోర్డింగులు పెట్టి సినిమా హీరోలను తీసుకొచ్చి చెప్పిస్తున్న వాళ్ళు, ఇంత భయంకరమైన ఎన్డీపీఎస్ డ్రగ్స్ యూసేజ్ ఒక్కసారి తీసుకుంటే దానికి అలవాటు పడితే ఆ మనిషిని ఇంట్లోంచి, ఆ యువకుని లేదా యువతిని ఇంట్లో మనుషులు కోల్పోయే పరిస్థితి, బతికుండగా శవంతో సమానం. సో ఇంత దారుణమైన, ఇంత డేంజరస్, ఇంత దారుణమైన చర్య ఏదైతే ఉందో డ్రగ్స్ కన్జంప్షన్ అనేది, దీన్ని బయటకు తీసుకురావడానికి సంజయ్ దత్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బానే ఉంది. కానీ శ్రీకాంత్ గారు అన్నట్టు మనకి 1 కోటి మంది సంజయ్ దత్తులు లేరు కదండి వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి. సునీల్ దత్తులు లేరు, 1 కోటి మంది సునీల్ దత్తులు లేరు. సరే, యాక్సిడెంట్ అయితే, రోడ్డు మీద పోతూ యాక్సిడెంట్ అయితే, దెబ్బలు తగిలో లేదంటే పుట్టుకుని తల పగిలితే చస్తాడు, అది వాడి కర్మ పక్కన పడేస్తే, దెబ్బలు తగిలితే నెల రోజుల్లో హీల్ అయి బయటకు వస్తాడు మనిషి. అదే డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితాంతం వాడిని చూస్తూ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు నరకం అనుభవిస్తూ ఉండాలి. అది ఒకటి పక్కన పెడితే, వీడి వల్ల నష్టం ఏమీ లేదు సమాజానికి అనుకుంటే కాదు. అలవాటు పడ్డవాడు డ్రగ్ పెడ్లర్ గా మారుతాడు, వాడు ఇంకో 100 మంది తయారు చేస్తాడు. విశేష్ గారు ఇందాక అదే చెప్తున్నారు. సో ఇలాంటప్పుడు గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇమీడియట్ గా దీని సివియారిటీని అర్థం చేసుకుని దీని అవేర్నెస్ క్యాంపులు స్కూల్ నుంచి స్టార్ట్ చేసి కాలేజ్ వరకు లేదా వర్క్ ప్లేసెస్ వరకు, హెచ్ఐవి తీసుకొని ఎంత అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేశారండి. హెచ్ఐవి వస్తుంది, ఒకటి నుంచి ఒకటికి వస్తుందని చెప్పి. కరోనా గురించి ఏం చేశారండి?
Yeah. గవర్నమెంట్ పడుకుంటుందా? తెలియట్లేదా? ఎన్ని వందల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి? వందల కేసులను ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఫిబ్రవరిలో 167 కేసులు తెలంగాణ రాష్ట్రంలో బుక్ అయినాయి, జనవరిలో 162 కేసులు బుక్ అయినాయి, మార్చిలో 158 కేసులు బుక్ అయినాయి. సార్ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ట్రెండ్ యూత్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, యూత్ కున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే 10th క్లాస్ అవ్వగానే ఒరే నీకు సిగరెట్ అలవాటు ఉందా అంటే లేదు అంటే అరే నువ్వు దద్ది ఉన్నావేంట్రా, ఇంజనీరింగ్ అయిపోగానే మంద అలవాటు అంటే నాకు మంద అలవాటు లేదురా అంటే అరే వీడు వేస్ట్ ఫెలోరా వీడిని పక్కన జరపండి. అలాగే కాలేజ్ నుంచి బయటకు వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ అనుకోవచ్చు, వర్క్ కల్చర్ లోకి వచ్చిన తర్వాత నంబర్ 1 డబ్బున్న ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు అది బేసిక్ అంటే టీనేజ్ రాకముందు నుంచి డ్రగ్ అలవాటు లేదు అనుకుంటే వాడిని యొక్క పనికిమాలిన టీం మెంబర్ లో పనికిమాలిన వాడిలాగా ట్రీట్ చేసేంత అద్భుతమైన కల్చర్ లో మన యూత్ ఉండిపోయింది. మన స్టేట్ గురించి దరిద్రం ఇంకోటండి. అండ్ ఏంటంటే ఎంత ఎక్స్ట్రీమ్ గా గంజాయిలు ఇక్కడ యాక్ట్ ఏం చెప్తుందంటే మీకు మూడు కేటగిరీస్ డివైడ్ చేసింది. యూసేజ్ మినిమం క్వాంటిటీ 50 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ దొరికితే 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 వరకు పెనాల్టీస్ అవి వేస్తుంది. వేరేజ్ 5 కిలోల కంటే పైన డ్రగ్స్ దొరికినప్పుడు అది కమర్షియల్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తుంది. డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ దాన్ని బేస్ చేసుకుని శిక్ష అవన్నీ పడుతూ ఉన్నాయి. అది పక్కన పెట్టేసుకుంటే ఇది అవేర్నెస్ ఎవరు చేశారండి? లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు ఈ దీంట్లో అని చెప్పేది జనాలకి కనీసం తెలియని విషయం. ఈ యాక్ట్ ని ఎవరు అవేర్నెస్ తీసుకొచ్చారు? ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేసింది కనుక స్కూల్ పిల్లలకి చాక్లెట్లో పెట్టిస్తున్నారు, అది వాళ్ళ తప్పు కాదే. ఇప్పుడు మీ యాక్ట్ ఏం చెప్తుంది? మీరు అన్నారు యాక్ట్ లో చేంజెస్ జరగాలనా లేదా అంటే స్కూల్ పిల్లలు చాక్లెట్ తిన్నారు, మొన్న 60 మంది హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళు డ్రగ్స్ కన్స్యూమ్ చేశారు, వాళ్ళందరి మీద కేసు పెట్టేద్దామా, 6 నెలలు జైలుకి పంపిద్దామా? వాళ్ళ తప్పు లేదు కదండి. కల్ప్రిట్స్ ఎవరు? అందుబాటులోకి తీసుకొస్తున్న పెడ్లర్స్. ఇంకోటి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ని ఆపు చేయలేకపోతున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను హ్యాండిల్ చేసిన కేసు చెప్తానండి. నేను హ్యాండిల్ చేసిన కేసు క్వాంటిటీ 432 కిలోలు. ఓకే, 432 కిలోల డ్రగ్స్ ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పోలీసులు గట్కేసర్ దగ్గర ఆపి పట్టుకున్నారు. 12 మంది మీద ఛార్జ్ షీట్ వేస్తున్నారు. అది గంజాయా డ్రగ్సా? గంజాయి అండి. ఇందులో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయము, నేను డెఫినెట్ గా మెన్షన్ చేసి చెప్పాల్సిన విషయం ఏంటంటే డ్రగ్స్ ఎన్డీపీఎస్ అనగానే ఎవ్వరు దాని చుట్టుపక్కల నిలబడ్డ వాళ్ళందరి మీద వేసుకుంటూ పోతామంటే అది కుదరదు కదా. ఇక్కడ మన దాంట్లో వాడిని ఆటోలో మనకి ర్యాపిడో, ఊబర్ ఎలా అయితే ఉంటుందో ట్రాన్స్పోర్ట్ పోర్టర్ లాంటి వెహికల్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు తెలివిగలవారు. ఎలా అయితే ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్ని ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని బుక్ చేసుకుని పంపిస్తున్నారో అలా బుక్ చేసుకుంటే వీడు ఆన్లైన్ లో చూసుకొని ఒక ఆటో డ్రైవర్ వెళ్ళి చూస్తే అది పిల్లర్స్ ఉన్నాయి, డెకరేషన్ పిల్లర్స్ ఉంటే ఆ పిల్లర్స్ వేసుకొని వచ్చాడు. వాడు లిటరల్లీ అన్ని ఎవిడెన్స్ తో సహా వాడు ఆన్లైన్ లో ట్రిప్ బుక్ చేసుకున్నాడు. వీడు వెళ్ళేసరికి పిల్లర్స్ ఉన్నాయి, తీసుకొని వస్తుంటే వీని లోపల పెట్టారు. ఇప్పుడు కమర్షియల్ క్వాంటిటీలో వాడికి 6 నెలల పాప ఉంది పాపం డ్రైవర్ కి. వాడు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే వెళ్ళాడు, ఓటీపీలు చెప్పుకొని పోయి చేసుకొని వచ్చాడు. మనకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇది లేదు, డ్రగ్స్ కానీ వేరే ఎలాంటి కేసు లేదు. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు గత 6 నెలలుగా. ఓకే, అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ కావాలని తెలిసి పార్టీలో ఏం దొరుకుతుందో తెలిసి అక్కడికి పోతేనే, రేవ్ పార్టీలోకి పోతేనే అక్కడ డ్రగ్స్ దొరుకుతుందని డబ్బులు ఎంట్రీ ఫీజు పే చేసి పోయి ఎంజాయ్ చేసుకున్న వాళ్ళ మీద పెట్టాల్సిన కేసుల్ని తీసుకొచ్చి ఇన్నసెంట్ గా చుట్టుపక్కల నిలబడ్డ వాళ్ళ మీద కూడా పెట్టేసి దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఒకటి. రెండోది, నిజంగానే ఇట్లాంటి పార్టీలోకి వెళ్ళిన వాడు తారసపడో లేదంటే అనుకోకుండానో అయితే పోవడం జరగని పని కదా, ఇంటెన్షనల్లీ పోయారు కదా. సెకండ్ థాట్ లేకుండా అస్సలు బెయిల్ ఇవ్వకుండా యాక్ట్ లో ఉన్న లొసుగుల్ని వాడుకొని బెయిల్ తీసుకొని నా దగ్గర క్వాంటిటీ చేతిలో దొరకలేదు, నా పొట్టలో కన్జ్యూమ్ చేశాను. ఎంత కన్జ్యూమ్ చేశావు ఇవన్నీ తర్వాత వస్తాయి, అప్పటి వరకు బయట తిరుగుతావు, మళ్ళీ కంటిన్యూ చేస్తావు. ఎన్డీపీఎస్ యాక్ట్ దుర్వినియోగం అనేది ఖచ్చితంగా దీనిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీపీఎస్ యాక్ట్ మీద ఆధారంగా కొంతమంది అమాయకులను కూడా మీరన్నట్లుగానే 432 కిలోల కేసులో ఏదైతే ర్యాపిడో డ్రైవర్ ఉన్నాడో ర్యాపిడో డ్రైవర్ని ఇరికించినటువంటి విషయంలో కొన్ని ఆరోపణలు ఏదైతే ఇట్లాంటిది చెప్తున్నారో ఇదే రకమైనటువంటి ఆరోపణలు అనేక సందర్భాల్లో కూడా చూసాం. విశేష్ గారు, ఇక్కడ పేరెంటింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ముందుకు వస్తుంది. మీరు రెగ్యులర్గా పేరెంటింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి పేరెంట్స్ పాత్ర
దీంట్లో పేరెంట్స్ పాత్ర మరి మీరు అన్నట్టుగా సునీల్ దత్ కానీ సునీల్ దత్తులు ఎంతమంది ఉంటారనేటటువంటి ప్రశ్న కానీ దేశంలో ఎంతమంది సునీల్ దత్తులు ఉంటారు, ఎంతమంది సునీల్ దత్తులకి ఆర్థిక పరమైనటువంటి ఆ రకమైన ఆర్థిక పరిపుష్టి ఉంటుంది? సంజయ్ దత్కి చాలా కష్టం అండి, ఎందుకంటే రిహాబిలిటేషన్ అనేది ఖర్చుతో కూడుకున్న విషయం. ఖర్చుతో కూడుకున్న విషయము. అది నెలకు కనీసం అంటే 10 నుంచి 25,000 రూపాయలు ఖర్చు పెట్టగల వాళ్ళకి మాత్రమే రిహాబిలిటేషన్ దొరుకుతుంది. ఓకే. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మందు అమ్ముకొని లిక్కర్ అమ్ముకొని బడ్జెట్లు నడుపుతున్న ప్రభుత్వాలు దాంట్లో కొంత డబ్బైనా తీసి రిహాబిలిటేషన్ సెంటర్స్ కోసం వెచ్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అయితే ఇక్కడ నేనేమంటానంటే, మన ప్రభుత్వాలను, సొసైటీనో, మారుతున్న కల్చర్ను వీటిని నిందించే బదులు ముందు మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారనేది ప్రతి పేరెంట్ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పిల్లలైనా కానివ్వండి, ఏ పిల్లవాడైనా ఆ పిల్లైనా ఎవరైనా కానివ్వండి, గాంజాకి లేకుంటే లిక్కర్కు, డ్రగ్కి అలవాటు పడితే వాళ్ళ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఒకటి స్పష్టమైన మార్పు కనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తనలో. అంటే ఏ రకమైనటువంటి మార్పులు? విజిబుల్ గా ఉండే మార్పులకు ఉదాహరణ చెప్పండి. చాలా విజిబుల్ గా కనిపిస్తాయి. వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు, ఒంటరిగా రూమ్ లో ఉంటారు, అన్ని పనులు రహస్యంగా చేస్తూ ఉంటారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకైతే చేతి పైన ఘాట్లు చిరంజి చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. గాంజా తీసుకున్న వాళ్ళ కళ్ళు డైలైట్ అవుతాయి, ఏమంటాం కనుపాప ఎక్కువగా విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటివి కనిపెట్టొచ్చండి మనం. పేరెంట్స్ కనుక పిల్లల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తన నార్మల్ ప్రవర్తనకి భిన్నంగా ఉంటే, దాంతోపాటు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే, లేకుంటే ఇంట్లో ఎక్కువ డబ్బు దొంగతనానికి గురవుతూ ఉంటే, లేకుంటే పిల్లలు తమకు చెప్పకుండా తరచుగా బయటకు వెళ్తూ ఉంటే, తమకు చెప్పకుండా వెళ్ళి రాకపోతే, గదిలో ఒంటరిగా ఉంటూ ఉంటే, తాళం వేసుకుంటూ ఉంటే, ఇవన్నీ కూడా గమనించినప్పుడు వెంటనే పేరెంట్స్ కూర్చొని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఒప్పుకోరు, అయితే ఏ పిల్లలు కూడా ఒప్పుకోరు. అయితే ఇది ఎప్పుడు వస్తుందంటే, పేరెంట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, పిల్లలతో ఒకవేళ తప్పు చేసినా కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం మా పేరెంట్స్ ఇస్తారని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఓపెన్ అవుతారు. ఆ అవకాశం లేనప్పుడు పిల్లలు అసలు ఓపెన్ గారు. వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రెస్ తట్టుకోలేక, జీవితంలో ఉన్న ఒత్తిడి తట్టుకోలేక కానివ్వండి, లేకుంటే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లు ఏంటంటే, మీకు 20 ఏళ్లకి 21 ఏళ్లకి 50,000, ₹1,00,000, ₹2,00,000 శాలరీలు వస్తున్నాయి. ఓకే. అంటే వాటిని మేనేజ్ చేయడం అంటే వాళ్ళకి తెలియడం లేదు. ఆ డబ్బుని, అంత హ్యూజ్ అమౌంట్ ని ఎలా మేనేజ్ చేయాలి, లేకుంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయటం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామండి. యూజువల్ గా కార్పొరేట్ సెక్టర్ లో 5 days పనిచేసి లాస్ట్ 2 days పబ్బులకు వెళ్ళటం అనేది కార్పొరేట్ కల్చర్ గా మారిపోయింది. ఓకే, రైట్. సో ఎంజాయ్ చేయటం అంటే పబ్కి వెళ్ళటము, క్లబ్కి వెళ్ళటము, మందు కొట్టడము, లేకుంటే డ్రగ్స్ తీసుకోవడం మాత్రమేనా? లేకుంటే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, లేకుంటే లాంగ్ రైడ్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కలిసి ఏదన్నా గేమ్స్ ఆడుకోవచ్చు, రకరకాల ఎంజాయ్మెంట్ మార్గాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పిల్లలకు మనం దూరం చేసాం. స్కూలింగ్ వయసు నుంచే మనం ఈ ఆటల్ని, పాటల్ని వీటిని దూరం చేసి కేవలం పిల్లల్ని పుస్తకాల బదులుగా మార్చేసి, ఆ తర్వాత వాళ్ళు 10th క్లాస్ నుంచే బీరు కొట్టడము, ఆ తర్వాత లిక్కర్ తాగటము, ఆ తర్వాత గంజా తాగటము, ఆ తర్వాత ఇంకా డబ్బులు బాగా చేతితో ఆడటం మొదలుపెట్టిన తర్వాత డ్రగ్స్ వైపు వెళ్తున్నారు. సో ఇదంతా కూడా కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి ఒక 2-3 దశాబ్దాలుగా ఒక పరిణామ క్రమంలో జరుగుతున్న అంశం. వీటిని ఎవరైనా నిందించినా కానీ ఏమి ప్రయోజనం లేదు, దానివల్ల మనం ఏమి సాధించలేదు. నేనేంటంటే పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. వాళ్ళు విశేష్ గారు ఒక చిన్న ప్రశ్న. సహజంగా మీరు పేరెంటింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, పేరెంటింగ్ సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఇటువంటి కంప్లైంట్స్ ఏమన్నా పేరెంట్స్ నుంచి పర్టికులర్గా నోటీస్ చేశారా? ఇటువంటి కంప్లైంట్స్ కంటే కూడా ఇప్పుడు పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ఎక్కువ సమస్య ఏంటంటే మొబైల్ అడిక్షన్. మొబైల్ అడిక్షన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఓకే. మొబైల్ చేతిలో తీసేస్తే పేరెంట్స్ పైన దాడి చేసి సంపాదన చూసిన క్లయింట్స్ కూడా నేను చూశాను. ఓకే. గొంతు పట్టుకొని తీసుకున్న క్లయింట్స్ ని. అడిక్షన్ ఈజ్ అడిక్షన్ అండి. అడిక్షన్ ఈజ్ అడిక్షన్, ఎనీ అడిక్షన్. అది గాంజాకైనా, ఆల్కహాల్ అయినా, మొబైల్ అయినా. కాకపోతే డ్రగ్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీ. మళ్ళా డ్రగ్స్ అనేది చాలా సీరియస్ కైండ్ ఆఫ్ అడిక్షన్ అన్నమాట. మిగతా ఇవన్నీ కూడా గాంజా, ఆల్కహాల్, మొబైల్ అడిక్షన్ అవన్నీ కూడా ఒకే కేటగిరీలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ సబ్స్టెన్స్ మీకు దొరకదో, అంటే ఎడిక్షన్ కి గురైన సబ్స్టెన్స్ ఎప్పుడైతే మీకు దొరకదో, అప్పుడు వైలెంట్ బిహేవియర్ బయటకు వచ్చేస్తుంది. ఆ సబ్స్టెన్స్ దూరం చేసిన వ్యక్తి పైన వైలెంట్ బిహేవియర్ వస్తుంది. సో వాళ్ళపైన దాడి చేస్తారు. ఇవన్నీ కూడా రాకుండా చూసుకుంటారు. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. తీరా మన పిల్లలు అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని కాపాడుకోవడం, రిహాబిలిటేషన్ చేసుకునే బదులుగా అసలు వాళ్ళు దాని వైపు వెళ్లకుండా మనం కనిపెట్టుకుని ఉంటే,
పిల్లలకు అవసరానికి మించి డబ్బు ఇవ్వకపోవడం ఫస్ట్ లక్షణం అండి. Yeah. చాలా మంది పేరెంట్స్ మీరు గమనించలేదు. నేను ఒకసారి నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, మీకు చెప్పాలి ఈ కేసు నేను చాలా సార్లు చెప్తాను. ఒక క్లయింట్ వచ్చారండి, ఖమ్మం నుంచి ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు ఆ అమ్మాయికి రోజుకు 3,000 పాకెట్ పని ఇచ్చేవాళ్ళు. రోజుకి 3,000 పాకెట్ పని ఇస్తారు ఖమ్మంలో. అర్థమైంది. ఖమ్మంలో. సో ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన బిజినెస్ లా కొంచెం డల్ అయిపోయింది, ఇవ్వటం తగ్గించాడు. 1,000 రూపాయలు ఇస్తుంటే అమ్మాయి గొడవ చేసి పేరెంట్స్ కొడుతుంది. పేరెంట్స్ కొడుతుందని నా దగ్గర తీసుకొస్తే తీరా మాట్లాడితే ఏంటంటే ఆ అమ్మాయికి రోజుకు 3,000 పాకెట్ మనీ ఇచ్చి 1,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి నాకు సరిపోవట్లేదు అంటుంది ఆ అమ్మాయి. నేను చివరికి పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పా, సార్ మీ అమ్మాయి చాలా మంచిది, చాలా చాలా మంచిది, కాబట్టి మీరు 3,000 ఇచ్చి చెడగొట్టాలని ప్రయత్నం చేసినా కానీ ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ పార్లర్లు, పార్కు, థియేటర్స్ మాత్రమే పరిమితం అయ్యింది. అదే వేరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అయి ఉంటే డ్రగ్స్ వైపు వెళ్ళి ఉండేవాళ్ళు. మీ అమ్మాయి చాలా మంచి, తప్పు మీ లోపల ఉంది. ఒక అమ్మాయికి ఎంత ఇస్తారు పాకెట్ మనీ? నెలకు మహా అయితే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, రోజుకు 3,000 రూపాయలు ఇవ్వడం ఏంటండి? ఇలాంటి ఇచ్చే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు మన చుట్టూ, మనకు తెలియదు. కానీ పిల్లలు అడిగితే ఎంత అడిగితే అంత ఇవ్వడం అనేది గొప్పగా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. అవసరానికి మించి డబ్బు ఇవ్వడం అనేది వాళ్ళని ఖచ్చితంగా చెడుదారి పట్టిస్తుంది. సో ఇది అవసరానికి మించి డబ్బు కానీ అవసరానికి మించిన సుఖాలు కానీ. ఇప్పుడు ఫోన్ కావాలండి, స్మార్ట్ ఫోన్ కొనివ్వచ్చు. నేను అది కూడా చూశాను. స్మార్ట్ ఫోన్ కొనివ్వమంటే స్మార్ట్ ఫోన్ కొనిస్తే కాదు, నాకు ఐఫోన్ కొనిస్తేనే తప్ప నాకు వద్దని చెప్పేసి పేరెంట్ అలిగి అన్నం మానేసి చేతులు కోసుకున్న పిల్లలు చాలా మంది చూశాను. స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ అంతే, దాని ఐఫోనే కావాలని ఒక బ్రాండింగ్ కి మనం అది ఇస్తేనే మన పిల్లల్లో. అదే సందర్భంలో తమ పిల్లల దగ్గర ఐఫోన్ ఉండటాన్ని ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యేటటువంటి పేరెంట్స్ ని కూడా చూస్తున్నాం. అదే చెప్పేది నేను. ఎప్పుడైతే అమ్మాయికి ఐప్యాడ్ కొని ఇచ్చారండి, ఐప్యాడ్ వచ్చి ఐప్యాడ్ పాడైపోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే శాంసంగ్ ట్యాబ్లెట్ కొనిస్తాను, ఒప్పుకోదా, నాకు ఐప్యాడే కావాలి. ఐప్యాడ్ కనుక లేకపోతే నాకు అవమానంగా ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఐప్యాడ్ వాడి మళ్ళీ శాంసంగ్ లో అవమానంగా ఉంటుంది. పేరెంట్స్ గొడవ పడి చేయబోసుకుని. విశేష్ గారు గ్యాడ్జెట్ అడిక్షన్ కి సంబంధించిన సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఇవన్నీ అడిక్షన్స్. మీ ఉద్దేశం అర్థమైంది. దాంట్లో పీక్ ఏంటంటే డ్రగ్ అడిక్షన్. పీక్ అనేది హైయెస్ట్. శ్రీకాంత్, డ్రగ్ అడిక్షన్. ఒక పక్క ఇన్ని కేసులు చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం. ఎక్కడ శ్రీనివాస్ అన్నట్లుగా నిరోధానికి, దానికి సంబంధించిన వ్యతిరేక ప్రచారానికి ఒక పక్క కోవిడ్కి జరిగినట్లుగా, ఎయిడ్స్కి జరిగినట్లుగా ఎందుకు జరగట్లేదు? నాకు బాగా గుర్తు, ఎయిడ్స్కి సంబంధించినటువంటి ప్రచారంలో బ్రేక్ ద సైలెన్స్ అన్న పదం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. పులిరాజా ఒకటి మొదటి మాట, తర్వాత రెండో మాట అంటే బ్రేక్ ద సైలెన్స్ అనే మాట కూడా మొదలైంది. నాకు గుర్తున్నంత వరకు మన ఇద్దరం కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేసిన వాళ్ళం విశేష్ గారు. నాకు గుర్తున్నంత వరకు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఉన్నాను, నేనైతే ఉన్నాను. చెప్పు. ఇప్పుడు మన అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గడం ఒకవైపు, అంటే పేరెంటింగ్ ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ అని అంటున్నారు కదా. ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేసుకున్నా సరే తాత నానమ్మ వాళ్ళు సంస్కారం గురించి నేర్పేవాళ్ళు, ఇది తప్పు ఒప్పు అనే దాని గురించి నేర్పేవాళ్ళు, లేదా గ్రంథాలు ఇతిహాసాలు అన్ని కూడా కంఠస్థం చేసేవాళ్ళు. కన్నేసి ఉంచేవాళ్ళు. అంటే ఒక సామెత ఉంటది, వెనకాల బామానో తాతనో ముసలాడు కట్టబెట్టుకొని కూర్చుంటే పిల్లవాళ్ళు చెప్పినట్లుగా బిహేవియరల్ చేంజ్ వస్తే మొదట గుర్తుపట్టగలిగే వాళ్ళు ఆ తరం వాళ్ళే. ఎందుకంటే ఆ ముందు తరం, ఇప్పుడు పేరెంటింగ్ చేసే తరం కంటే ముందు తరానికి ఇంకెక్కువ అవగాహన ఉంటుంది. అదే ఇప్పుడు కాస్మోపాలిటిక్ కల్చర్లో ఎగబడి చిన్న ఫ్యామిలీస్ అయిపోయి తల్లిదండ్రులు అంటే ఉన్నవాళ్ళు కాదు, లేని వాళ్ళు కూడా ఇద్దరు రెక్కాడతగాని డొక్కాడని బతుకులు ఉన్న వాళ్ళు కూడా డ్యూటీలు పోతున్నారు. ఇది కేవలం డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కేవలం పెద్దవాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాదు, స్లమ్స్ లో కూడా చాలా మంది కన్జంప్షన్ చేస్తూ ఉన్నారు. ఈ గాంజాస్ ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి స్లమ్స్ లో, మార్కెటింగ్ అంతా స్లమ్ లో అవుతున్నాయి. ఇంకోటి అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ కన్జంప్షన్ కానీ సెక్స్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీకు చెప్పాను, పోక్సో కేసెస్ కానీ, ఈ ఎన్డీపీఎస్ కేసెస్ కానీ, ఈ 376 కేసెస్ కానీ ఎందుకు అవుతున్నాయి అంటే అవేర్నెస్ చేయట్లేదు. అవేర్నెస్ చేయాల్సినటువంటి సమాజంలో తిరుగుతున్న వ్యక్తులు ముఖ్యంగా ఒక్కటే అన్న, పెద్ద పెద్ద బ్రాండింగ్కి మనలందరూ కూడా వచ్చే ముంగడికి వచ్చి ప్రమోట్ చేస్తారు, అది వాళ్ళు కమర్షియల్గా. కానీ నాగార్జున గారిని చూశాను నేను, కాండోమ్ విషయంలో కూడా వారు పబ్లిసిటీ చేశారు, బ్లూ కార్స్ విషయంలో అమలా గారు కూడా చేశారు.
మరి డ్రగ్స్ విషయంలో సాక్షాత్ సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఎందుకు డ్రగ్స్ వాడద్దు, డ్రగ్స్ వాడితే తప్పు, డ్రగ్స్ వాడడం తగ్గించండి, ఇది ఎవరైనా సరే దాన్ని అరికట్టాలని చెప్పేసి ఎందుకు ప్రకటన చేయట్లేదు? ఇంకోటి ఇక్కడ చూడండి, మన కుక్కల దాడిలో స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి ఆ ప్రముఖులే ఇటువంటి కేసుల్లో దొరకటం కూడా అంటే వీళ్ళందరూ ఉన్నారా అని మనకు అర్థం అవుతుంది. మళ్ళీ అట్లా చేయకపోతే ఇంకోటి మన కుక్క మీద అటాక్ అయింది చూసాం ఇక్కడ బోయిన్పల్లిలో, వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలుస్తా ఉన్నది. అంటే సమాజంలో డ్రగ్స్ అనేది ఒక భాగం అయిపోయి ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇప్పుడు చెప్పినట్లుగా ఏ కేసు అయినా ఏదన్నా ఒక నేరం, ముఖ్యంగా వైలెన్స్కి సంబంధించిన నేరం కానీ ఇటువంటి నేరాలు ఎప్పుడైతే రికార్డ్ అయినాయో, రికార్డ్ అవ్వగానే వైలెన్స్ సంబంధించినటువంటి నేరాలు రాగానే మొదట పోలీసులు ఇంకోటి దేవునికి ప్రచారం, పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వీళ్ళన్న డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా, గంజాయి కన్జ్యూమ్ చేశారా అనే దగ్గర. శ్రీనివాస్ గారు, దేవుని కూడా ముడిపెట్టారు. అంటే దేవుని కూడా శివుని భక్తులు అందరు గాంజా కొడతారు అనే దాంట్లో కూడా ప్రమోటింగ్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి దుస్థితికి ఈరోజు నెలకొన్న సమాజంలో ఎంత సిగ్గుచేటు. శ్రీనివాస్, అన్ని నేరాలకి కారణం అంటే ఒక వరుస నేరాలకి కారణం, పెరుగుతున్న నేర ప్రవృత్తికి కారణాల్లో మొదటి అంశంగా ఉన్నది డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ యొక్క వినియోగం. అదే సందర్భంలో డ్రగ్స్ వినియోగమే ఒక నేరం, డ్రగ్స్ అమ్మటం ఒక నేరం, గంజాయి పండించడం ఒక నేరం, ఇవన్నీ కలిపి వచ్చినటువంటి విషయం. ఇప్పుడు ఈ నేరాన్ని కనుక సీరియస్గా తీసుకుంటే ఎట్లా చూడాలి దీన్ని? ఇక్కడ మనము కేటగరైజ్ చేయాలండి యూజర్స్ని, అంటే సొసైటీలో ఉన్న పీపుల్ని కేటగరైజ్ చేయాలి. ఇంతసేపు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు తప్పుదారి పోతారనేది మాట్లాడినాం కదా, ఇక్కడ డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది. మేజర్ గా మనల్ని కుదిపేస్తున్న విషయం ఏంటంటే పెద్దవాళ్ళు, మెచ్యూర్డ్ పీపుల్, ఆల్రెడీ పేరెంటింగ్ చేస్తున్న పేరెంట్స్ అయిన వాళ్ళే కదా పోయేది. ఈ రోజు యాక్టర్ గురించి మాట్లాడుతున్నాం, ఎంతండి ఆవిడ ఏజ్, ఆవిడకి మనం బుద్ధి చెప్పాలనా? అంటే ఆల్రెడీ విచ్చలవిడితనం అని పదాన్ని వాడతానండి ఇక్కడ నేను. మందు తాగితే వచ్చే మత్తు సరిపోవట్లేదు, నాకు విచ్చలవిడితనం కావాలి. అది సెక్స్ విషయంలో అవ్వచ్చు, ఆ హోష్ కోల్పోవడంలో అవ్వచ్చు, ఆ ఎంజాయ్మెంట్ కావాలి. అంటే కొత్తదనాన్ని, విచ్చలవిడితనంలో కొత్తదనాన్ని వెతుక్కుంటుంది. Let us call it as perversion. Let us call it as perversion. Yeah. సో దీంట్లో అన్నోయింగ్లీ ఎంటర్ అయ్యి యూజ్ చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ, వాళ్ళ కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. విల్లింగ్లీ పోయి యూజ్ చేస్తున్న వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇన్వెస్టిగేషన్ ని ఎక్కడ మధ్యలో డబ్బులకి లోబడి కావచ్చు, ఎలాంటి ఆబ్లిగేషన్స్ తో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. అది ఇస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే వెల్ సెటిల్డ్, అంటే ఇప్పుడు పేరెంటింగ్ ఏజ్ లో ఉన్న 30-40 ఇయర్స్ లో ఉన్న వాళ్ళే దొరికారు మనకి. వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ ఇంట్లో పుట్టే పిల్లలు అనుకోవచ్చు, నెక్స్ట్ వాళ్ళు వీళ్ళనే ఫాలో అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో శ్రీనివాస్, ఇంకొక ప్రధానమైన అంశం మాట్లాడుకోకపోతే ఈ చర్చకు అర్థం లేదు. థర్డ్ కేటగిరీ చెప్పనివ్వండి సార్ నన్ను. పెడ్లర్స్ అలవాటు చేసుకుని ఆ తర్వాత కంటిన్యూషన్ లో డబ్బుల కోసం అవ్వచ్చు, ఎలాగో నెట్వర్క్ లో దిగి ఉన్నాము, మాకు అన్ని సోర్సెస్ తెలుసు అని చెప్పి అమ్ముతూ రిపీట్ చేస్తూ ఉన్న వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తాను, టిపి చౌదరి ఇది తెలిసింది కదండి, రఘుతేజ, అంటే మల్టిపుల్ టైమ్స్ దొరకాల. నేను ఇక్కడ మావోయిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను తప్పకుండా. ఒక్కసారి వెళ్ళి మావోయిస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళని మొత్తం పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు, ఇతను మావోయిస్ట్. మీరు చెప్పిన రెండు పేర్లు కూడా రాడిసన్ కేసు తర్వాత బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అరవింద్ గారు, అట్లాగా ఈ డ్రగ్ పెడ్లర్స్ లిస్ట్ అంతా మన పోలీసులకు తెలుసు కదా, ఎన్ని కేసెస్ లో ఎన్నిసార్లు దొరికిన్నారు వీళ్ళని చెప్పి. ఈ డ్రగ్ పెడ్లర్స్ లిస్ట్ అంతా పబ్లిసైజ్ చేయమనండి అందరినీ. వీళ్ళందరూ డ్రగ్ పెడ్లర్స్, వీళ్ళకి పనిష్మెంట్ ఇప్పించండి. అంటే పోలీస్ పర్వ్యూలో ఉంచండి, పోలీసుల దృష్టిలో ఉంచమని, పోలీస్ నిఘాలో ఉంచాలి కాదు, సంవత్సరం పాటు వాళ్ళని చూడమనండి. ఎందుకు డ్రగ్స్ సప్లై ఆగిపోయినప్పుడు కన్జంప్షన్ ఎక్కడిది సార్? వైన్ షాప్ ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు, వైన్ షాప్ ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టే సోయి ఉన్నది. అయితే డ్రగ్స్ కన్జంప్షన్ ఏరియాలో వీళ్ళు టికెట్ పెట్టట్లేదు. 100% కరెక్ట్ అండి. అయితే ఒక విషయం చెప్పాలి శ్రీనివాస్, డ్రగ్ పెడ్లర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైదరాబాద్లో దానికి సంబంధించిన లింకులు దొరికినటువంటి వాళ్ళంతా ఇప్పుడు బెంగళూరుకి మారారు అనేటటువంటి మీరు చెప్పినటువంటి రెండు పేర్లు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. అవునండి, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు బెంగళూరుకి షిఫ్ట్ అయినారు, విత్ ప్రూఫ్స్ తో ఉన్నాయి కదండి. శ్రీనివాస్ గారు, మరొక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్
ఏదైతే గంజాయి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా వాడుకుంటున్నటువంటి నెట్వర్క్ ఇప్పుడు పాన్ షాపులు, ఎస్, పాన్ డబ్బాలు, ఇరానీ హోటల్స్ నెట్వర్క్. అంటే ఇరానీ హోటల్స్ ఇప్పుడు బాగా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో పాన్ డబ్బాలని దానికి కేంద్రంగా వాడుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. పాన్ డబ్బాలలోనే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు, పాన్ డబ్బాలోనే డ్రగ్స్ అమ్ముతున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు శ్రీధర్? 100% అన్న. శ్రీకాంత్, ఇప్పుడు చూస్తుంటే పాన్ డబ్బాల వద్ద 16, 17, 18 ఇయర్స్ పిల్లలే కనిపిస్తున్నారు. యా, అసలు వన్ సిగరెట్ తాగాలనే ఆలోచనే ఉండదు. వాడు పెద్దోళ్ళని చూసి పోవడమో చేస్తాడు. కానీ అదే రిపీటెడ్గా ఇప్పుడు హైదరాబాద్లో పోలీసింగ్ ఏ విధంగా పనిచేస్తున్నది దీనికే నిదర్శనం. ఎందుకంటే పాన్ డబ్బా అనేది 10 గంటల లోపల బంద్ కావాలి. కానీ ఈరోజు అర్ధరాత్రి 3 గంటల వరకు సిటీలో ఎక్కడ పోయినా సరే నీకు సిగరెట్ లభ్యమవుతుంది. పాన్ డబ్బా తెరిచి ఉంటే దొంగచాటుగా ఈ ఇరానీ హోటల్ పక్కన సందులో ఉండి అమ్ముతారు. ఓల్సిటీ విధిగా ఎన్ని పాన్ డబ్బాలలో సిగరెట్లు లభ్యమవుతున్నాయి, దాంట్లో ఎంతమంది గాంజా సిగరెట్లు అమ్ముతున్నారు అనేది ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళకి తెలిసిందే. కానీ శ్రీనివాస్ చెప్పినటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. హైదరాబాద్లో దొరికినటువంటి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగళూరుకి మకాం మార్చారు. దీనికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వ్యవహార శైలి. ఆయన డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించినటువంటి పెడ్లర్స్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయను అని చెప్పి గట్టిగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి నిఘాని, పోలీసింగ్ని టైట్ చేసేసరికి ఇప్పుడు వాళ్ళ అంటే చిరునామాలు మారినాయి. వాళ్ళ మొత్తం బెంగళూరులోకి షిఫ్ట్. అన్న మీరు ఒకటి మర్చిపోయారు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మర్చిపోయారు మీరు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మీద కూడా ఆరోపణలు వచ్చినటువంటి విషయం. సాక్షాత్తు టిఫిన్ దోశల్లో, ఇడ్లీలో డ్రగ్స్ వేసి అలవాటు చేశారు. అంటే ఏ విధంగా వీళ్ళు డ్రగ్స్ అమ్మాలి, డ్రగ్స్ కన్సంప్షన్ చేపియాలి అనేది కూడా ఎంత స్థాయికి పోతుంది ఇక్కడ కనబడతా ఉన్నది. విశేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా. ఒక పక్కన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, రెండో పక్క తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ యొక్క వాడకం, అదే సందర్భంలో అమ్మకం, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగింది అనేటటువంటి అంశం క్లియర్. దానికి సంబంధించి ఒక పక్క పెరుగుతున్నటువంటి కేసులు కానీ, మరొక పక్క అవైలబిలిటీకి సంబంధించి మనం చూస్తున్నటువంటి విషయం కానీ, ఇంత పర్టిక్యులర్గా ఉండటానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఇంత కేంద్రంగా మారటానికి, పంజాబ్ను మించిపోతున్నాయా అనేటటువంటి పరిస్థితి రావడానికి కారణాలేంటి? రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా, సామాజిక కారణాలు ఉన్నాయా? ఇప్పుడు పంజాబ్ని మించిపోవడం కరెక్ట్ అనే మాట కరెక్ట్ కాదు. కానీ సహజంగా ఏంటంటే గాంజా పండించడానికి అటవీ ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ గాంజా ఎక్కువ పండిస్తారండి. ఓకే, లోతట్టు అటవీ ప్రాంతాలకి పోలీసులు వెళ్ళరు కాబట్టి ఆ ప్రాంతాలు గాంజా పండిస్తారు. అయితే మనం జర్నలిజం మొదలైనప్పుడు చూస్తున్నాం గాంజా విధ్వంసం అనేది, ఇప్పుడే చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఏమైందంటే పాలకులకి ప్రయారిటీ ఏంటంటే ఇంపార్టెంట్. ఇక్కడ పాలకుల యొక్క ప్రయారిటీ మందు అమ్ముకొని బడ్జెట్ ని సమకూర్చుకోవడం పైన ఉంది కానీ మందుని నిషేధించడం కానీ, తగ్గించడం కానీ, కంట్రోల్ చేయడం పైన దృష్టి లేదు వాళ్ళకి, పాలకులకి. ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడైతే ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని అణచివేయడం పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు మనకు జరిగే రేవ్ పార్టీలు కానీ, లేకుంటే ఈ గాంజా వ్యాపారం ఏవైనా కానీ పోలీసులకు తెలియకుండా జరుగుతున్నాయి అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఏది లేదు. ప్రతి ఒక్కటి పోలీసుల కనుసనలోనే జరుగుతుంది. వాళ్ళ ఖచ్చితంగా మామూళ్ళు వెళ్తాయి. మీరు అన్నట్టు పాన్ డబ్బాల నుంచి కానీ పెట్రోల్ నుంచి మామూళ్ళు వెళ్తాయి. వాటి కక్కుర్తి పడిన వాళ్ళు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో ప్రభుత్వము ఎవరైతే రాజు మంచి వాళ్ళని ఖచ్చితంగా మా రాజ్యంలో, నా రాష్ట్రంలో గాంజా డ్రగ్స్ కనిపించకూడదు అని చెప్పేసి కఠినమైన నిర్ణయం తీసుకొని కఠినమైన శిక్షలు కనుక అమలు చేస్తే, ఎవరైతే అటువంటి వాటికి సపోర్ట్ చేస్తానని తెలిసిన ఉద్యోగం వెంటనే సస్పెండ్ చేయటము, డిస్మిస్ చేయడం లాంటి చర్యలు కనుక చేపడితే ఖచ్చితంగా ఒక 4-5 ఏళ్లలో గాంజా లేకపోతే డ్రగ్స్ లేకుండా చేయొచ్చు. ఏ రాష్ట్రంలో కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర, తెలంగాణ, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ప్రభుత్వం తలుచుకుంటే కంట్రోల్ చేయడం కష్టమేమీ కాదు. సో ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడు అప్పుడు సాధ్యమవుతుంది. ఆ చిత్తశుద్ధి నాయకుల్లో లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య. శ్రీనివాస్ గారు, సార్ నెట్వర్క్ ఇష్యూ మీరు మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి కేసులు చాలా వీగిపోతున్నాయి కోర్టుల్లో అనేటటువంటి అంశం. దానికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ నేను మిమ్మల్ని హాల్ట్ చేయాలి అండ్ కరెక్ట్ కూడా చేయాలి సార్. కోర్టుల్లో వీగిపోతున్నాయి కాదు, పోలీసు దర్యాప్తు స్టేజ్లోనే వీగిపోతున్నాయి. ఓకే, నిర్వీర్యం చేయబడుతున్నాయి, డైల్యూట్ చేయబడుతున్నాయి. ఎందుకు అనేదే ప్రశ్న.
ఇది చేసి నెక్స్ట్ జనరేషన్ కి లేదా నెక్స్ట్ ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమా అనేది జనాలందరి మదిలో ఉన్న ప్రశ్న. Okay. ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నేను మాట్లాడుతూ కట్ అయిపోయింది. డ్రగ్ పెడ్లర్స్ అమ్మేవాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఒకసారి అమ్మిన వాడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు, డబ్బులకు అలవాటు పడిపోతాడు, ఈజీ మనీ వస్తుంది. అండ్ ఇక్కడ కష్టపడి బిజినెస్ చేసి బయర్స్ ని పట్టుకోవాల్సిన పని లేదు. వాడు పెడ్లర్ గా వాడు మార్కెట్ రెడీగా ఉంది, కస్టమర్స్ రెడీగా ఉంటారు పరిగెత్తుకొని రావడానికి. సార్ అమ్మడాన్ని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకోలేకపోతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు తెలుసా? వాడు పెడ్లర్ అని తెలిసి సర్టిఫై చేసి ఫస్ట్ ఐడెంటిఫై చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. అండ్ ఎక్కడ వాడు ఎవరు అమ్ముతారో తెలుసు. అండ్ ఎన్డీపీఎస్ చట్టంలో నేను మొదట్లో చెప్తూ ఆపేస్తున్నాను, వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద యాక్ట్ క్లియర్ గా రాసింది భారతదేశం మొత్తంకి వర్తింపజేయబడుతుంది ఈ యాక్ట్. నంబర్ 1. నంబర్ 2, ఈ యాక్ట్ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి, అది భారతీయుడు ఉండొచ్చు విదేశస్తుడైనా కూడా ఈ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది, వాడు శిక్షించబడతాడు. అండ్ భూమి మీదే కాదు, నీళ్ళలో, షిప్ లో కూడా, ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఉన్న వాళ్ళకి అవి రిజిస్టర్డ్ ఇండియా అయితే గనక, ఆ షిప్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, అందులో ఉన్న మనుషులందరికీ ఈ చట్టం వర్తింపజేయబడుతుంది, శిక్షించబడతారు. ఇంత క్లియర్ గా, ఇంత వైడ్ రేంజ్ లో అన్ని బెనిఫిట్స్ ని యూజ్ చేసుకుని అంత జాగ్రత్తగా ఫ్రేమ్ చేయబడిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అల్టిమేట్లీ పోలీసులు కార్నర్ లో, అంటే రూట్ లెవెల్స్ లో ఇంప్లిమెంట్ చేయాల్సింది. సార్ ఒక పల్లెటూరు గురించి చెప్తాను. ఇప్పుడు నేను కాస్మోపాలిటన్ సిటీస్ నుంచి పక్కన వెళ్ళిపోయి పల్లెటూరు గురించి చెప్తాను. ఒక కొత్త మనిషి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాడు, రెంట్కు తీసుకున్నాడు, లేదా ఈ ఊరికి షిఫ్ట్ అయ్యాడు అని తెలిస్తే పోలీస్ ఆ ఊర్లో ఉన్న పోలీసులకి 100% తెలుసు. అంత పటిష్టంగా మన వ్యవస్థ ఉంటది. అట్లాంటిది ఓవర్ నైట్ పండించడం కాదు, అది మంత్స్ టుగెదర్ చెట్టుని పెంచి అట్లా పెంచుతూ చేసింది. తెలియదంటారా పోలీసులకి? తెలుసుకోలేరంటారా పోలీసులు? అయిపోయింది. పంటను కొయ్యాలి, ఎండబెట్టాలి, దాన్ని ప్యాక్ చేసి సప్లై చేసి మళ్ళీ అన్ని చెక్ పోస్టులు దాటి హైదరాబాద్ లాంటి సిటీలకు చేరాలి. ఎవరికి చెప్తున్నాం సార్ మనము? ఏం చెప్తున్నాం సార్ మనము? మన పటిష్ట అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పర్ఫార్మెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నామా ఇక్కడ? కాదు సార్. ఎంకరేజ్ చేసే పొలిటీషియన్స్, పోలీసులు కొంతమంది ఉండుండొచ్చు, కానీ ఇప్పుడున్న సిపి గారు చూడండి ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి సార్ మన రికార్డ్స్ ప్రకారము. ఇటీవల కాలంలో బుక్ అయినటువంటి ఫిబ్రవరిలో 167 కేసులు, మార్చిలో 158 కేసులు. సో ఇది పోలీసులు చేసిన మంచి, అంటే పోలీసులు పర్ఫార్మెన్స్ ని చూపిస్తుందంటారా, లేదా ఇంతమందిని పట్టుకొని ఇన్ని కేసులు పట్టుకున్నారు? ఇది ఒక సంక్లిష్టమైన ప్రశ్న. ఇన్ని కేసులు బుక్ చేశారు అంటే పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నట్ట లేదా? సార్ ఇక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి అంటే క్రైమ్ పెరిగింది అని ఆలోచించడంలో తప్పు సార్. అది ఇంకో రకంగా ఆలోచించాల్సింది ఏంటంటే నిఘా పెట్టి కనీసము పని చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా సక్సెస్ఫుల్ గా అనేది ప్రశ్న. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ని దేనికి లోబడకుండా, ఎలాగో గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు మంచి అవకాశం ఉంది. గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి మన పర్టికులర్ గా తెలంగాణలో ఈ గంజాయి రూట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా తీసిపడేయడానికి మంచి అవకాశం డిపార్ట్మెంట్ కి. నంబర్ 1 అది పక్కన పెట్టేసి, శ్రీకాంత్ గారు చెప్పిన దానికి 100కి 100% నేను ఏకీభవిస్తాను. ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ గురించి మాట్లాడినా ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుంది పిక్చర్ లోకి, దాని మాట, దాని ప్రస్తావన వస్తున్నప్పుడు తప్పకుండా ఫిల్మ్ పెద్దలు ప్రతిదానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి మాకు అది కావాలి, ఇక్కడ ఫిల్మ్ స్టూడియోలు కావాలి, మాకు ఆ ల్యాండ్ అలాట్ చేయండి, ఈ ల్యాండ్ అలాట్ చేయండి, మమ్మల్ని గుర్తించండి, నంది అవార్డులు ఇవ్వండి అంటున్నారు. ఇంత చెత్త పెరిగిపోతుంది మీ వాళ్ళ వల్ల. నేను చెప్తాను తప్పకుండా, ఎందుకంటే ప్రతిసారి మీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. సినిమా టికెట్ల రేట్లు పెంచమంటున్నారు అన్న. సినిమా టికెట్ల అడుగుతున్నారు. ప్రీమియర్ షోలు ఏమంటున్నారు? దాని మీద ఉన్న సోయి డ్రగ్స్ కన్జంప్షన్ చేయొద్దు అన్న దాని మీద లేదు వీళ్ళకి. శ్రీకాంత్ గారు, అది పొట్టకూటి కోసం అది బానే ఉంది, అది బిజినెస్ అనుకుందాం, పొట్టకూటి కోసం అనుకుందాం, కానీ ఈ చెత్తని ప్రక్షాళన చేస్తే తెలుగు కళామ తల్లి అంటారు, ఆ పవిత్రత పోతుందండి. ఎందుకు అర్థం కావట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి? అయితే ఈ సందర్భంగా గతంలో కొంతమంది ప్రముఖులకి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం వైట్ టెస్ట్, అంటే డ్రగ్ ఫ్రీ టెస్ట్ చేయించుకుని మేము డ్రగ్ వాడలేదు అని
మేము ఏదైతే సర్టిఫై చేద్దామో అఫిడవిట్ ఇద్దాము దానికి సిద్ధమా అని చెప్పి ఆయన అప్పటి అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్కి కూడా సవాల్ విసినటువంటి పరిస్థితి నాకు గుర్తుంది. ఎస్ సార్. యా, దానికి అటు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు ఎవరు దానికి స్పందించలేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆ రకమైనటువంటి వైట్ ఇక్కడ స్పందించలేదు అనేది చాలా 100 ప్రశ్నల్ని లేవనెత్తుతుంది సార్. ఇక్కడ కేటీఆర్ స్పందించలేదు అనేది 100 ప్రశ్నల్ని ఆయన లేవనెత్తుతుంది. స్పందించకపోయినా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళకి టెస్ట్లు చేసి అయిపోతుంది కదా శ్రీనివాస్. నేను అదే అంటున్నాను. ఆయన స్పందించలేదు అనేది వాస్తవం. రాలేదు, ఆయన స్పందించలేదు అనేది వాస్తవం. స్పందించలేదు కాబట్టి స్పందించలేదనే చెప్తున్నా. విశేష్ గారు ఏమంటారు? ఇక్కడ స్పందించడం అంటే అది వైట్ టెస్ట్ కాబట్టి వైట్ పేపర్ లాంటిదే కదా సార్. నేను చేసింది ఇది గొప్పతనం అని చెప్పుకోవడానికి. నా దగ్గర డ్రగ్స్ నేను వాడలేదు అని చెప్పి ఒక చుక్క బ్లడ్ ఇస్తే పోయిందేముంది. ఓకే, ఎంతో మందికి ఆదర్శం అవుతుంది కదా. ఒకవేళ కేటీఆర్ గారో లేదంటే ఒక ప్రముఖుడో వచ్చి ఆ రోజు వైట్ టెస్ట్ యాక్సెప్ట్ చేసి బ్లడ్ ఇచ్చుంటే కనుక 100 మంది వచ్చి ఇచ్చుండే వాళ్ళు, జనాలకు కనీసం అవేర్నెస్ అన్న అయ్యేది. విశేష్ గారు చివరి మాట ఒక్క మాట చెప్పండి సార్. గత ప్రభుత్వంలో నేను ఇంకొకటి చెప్పాలి సార్. బతుకమ్మ కోసము, ప్రమోషన్ కోసము ఈ INPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ నుంచి ఖర్చు పెట్టిన కోట్లలో డబ్బులు కానివ్వండి, పుష్కరాల కోసం ఖర్చు పెట్టినవి కావచ్చు, గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్ ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టున్నా ఈ రోజు డ్రగ్స్ NDPS అనే ఏ ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉండేది కాదు. పెడ్లర్స్ అనేవాడు అసలు మన తెలంగాణ రాష్ట్రంలో రావాలంటేనే భయపడి ఉండేవాళ్ళు. అవేర్నెస్ లేదు, చేయలేదు. అదే సందర్భంలో హెల్మెట్ పెట్టుకోకపోతే 300 నుంచి 500 పెంచుతున్నాము, ఓవర్ స్పీడింగ్ కి రేట్లు పెంచుతున్నామని చేసినట్టు ఈ డ్రగ్స్ వాడితే ఇంత శిక్ష పడుతుంది, డ్రగ్స్ అమ్ముతే ఇంత శిక్ష పడుతుంది, డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇంత శిక్ష పడుతుంది. ఎందుకు సార్ అవేర్నెస్ చేయరు జనాలందరూ? అదే సందర్భంలో ప్రముఖులు వైట్ టెస్ట్ చేయాలన్న డిమాండ్ ఏదైతే గతంలో ఉందో ఆ వైట్ టెస్ట్ చేయించుకోవాలనేటువంటి విషయం చేసుకుని అఫిడవిట్ ఇవ్వాలనేటువంటి గతంలో ఉన్నటువంటి డిమాండ్ని మీరు కూడా సమర్థిస్తున్నట్టున్నారు. సమర్థించడం కాదు, ఇక్కడ ఇంకో డిమాండ్ పెడుతున్నాను నేను. ఒలింపిక్స్ కి కంటెస్ట్ చేయడానికి అథ్లెట్స్ ఎట్లా అయితే డోప్ టెస్ట్ ఇస్తున్నారో ఇది అఫిడవిట్ సబ్మిట్ చేసేప్పుడు, ఇది నామినేషన్ వేసేప్పుడు డెఫినెట్ గా ఈ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇది ఒక కొత్త పరిణామంగానే చూడాలి. విశేష్ గారు చివరి మాట చెప్పండి. ఇప్పుడు ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్తున్నట్లు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు లేకుంటే సినిమా యాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ పెద్దవాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ డ్రగ్ సంబంధించిన టెస్ట్ కోసం నేను నా రక్తాన్ని ఇస్తున్నాను, సో ఎందుకంటే నేను డ్రగ్స్ ఎప్పుడు వాడలేదు జీవితంలో కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా అది సమాజంలో మార్పుకు సంకేతంగా నిలుస్తున్నాను. కానీ వీళ్ళెవ్వరూ అందుకు ముందుకు రావడం లేదు లేకుంటే భయపడుతున్నారు. అంటేనే ఎప్పుడో ఒకసారి జీవితంలో వీళ్ళు వాడి ఉండొచ్చు, దాని ట్రేసెస్ బయటపడతాయేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఆ రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే డ్రగ్ ఒకసారి తీసుకుంటే దాని రిమైన్స్ ఒక సంవత్సరం పాటు ఏమో ఉంటాయట. ఒక సంవత్సరం పాటు దాని రెసిడ్యూస్ బాడీలో ఉంటాయి. కాబట్టి సో ఇలా కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఒక పెద్ద హీరో కానివ్వండి, పెద్ద రాజకీయ ఇలా ముందుకు వచ్చి ఇలాంటి పని కనుక చేస్తే చాలా మందికి ఆదర్శంగా ఉంటుంది. యువత కూడా దాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ పని చేయాలండి, పని చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వినిపించినటువంటి డ్రగ్స్, గంజాయి కేసులు ఒకవైపు ఉంటే, బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే ఉందో, బెంగళూరు రేవ్ పార్టీని ప్రధాన మీడియా కానీ, అదే సందర్భంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కానీ, అదే సందర్భంలో మొత్తం దేశం కూడా రేవు పెడుతోంది. ఎందుకు ఈ పరిస్థితికి ఈ రకమైనటువంటి రేవ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు అనేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే, ఆ సెలబ్రిటీ యొక్క నైతిక బలము, నైతిక అనేటువంటి చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అసలు గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, డ్రగ్స్ ఫ్రీ పర్సన్గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వైట్ టెస్ట్ చేయించుకుంటా అని ఏదైతే సవాల్ విసిరారో, ఆయన మరికొందరు ప్రముఖులకు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్కి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ప్రముఖులు అందరూ దాన్ని పాటించి సమాజానికి ఆదర్శంగా నిలవాలనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వస్తుంది. ఇది ఈరోజు షో. ధన్యవాదాలు విశేష్ గారు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి.
స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.